అందరికీ నమస్తే అండి. రాష్ట్ర రాజకీయం అంతా ఒకవైపు ఉంటే తాడిపత్రి నియోజకవర్గ రాజకీయం మాత్రం మరోవైపు ఉంటుంది. సో అక్కడ ప్యూర్లీ ప్రజల్లో ఫ్యాక్షనిస్టులు అయితే కాదు, కానీ ప్రజల్లో ఏమీ ఫ్యాక్షన్ భావజాలం లేదు, కానీ నాయకుల్లో మాత్రం ఉంది. అయితే ఆ నాయకులు ఆ ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించింది 2019 తర్వాత ఒక రకంగా. అంతకుముందు పెద్దగా లేదు. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఏమి ఫ్యాక్షన్ లేదు. కానీ 19లో కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైంది. సో ఇప్పుడు తాజాగా మొన్న జరిగిన సంఘటన మనం చూసుకున్నాం. పోలీస్ స్టేషన్ దగ్గరికే వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి అక్కడే స్నానం చేసి తన నిరసన వ్యక్తం చేశారు. మళ్ళీ సోమవారం మేము ఎస్పీ ఆఫీస్కి వస్తాము అని చెప్పారు. సో రేపు జనంతో సహా అనుచరులతో సహా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా అవసరమైతే నిరసన ప్రదర్శన చేయడానికి జేసీ గారు రెడీ అవుతున్నారు. ఇక్కడ పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది, పార్టీ పరంగా పార్టీ వైఫల్యం కూడా కనిపిస్తోంది. సో ఏమో వేరే నియోజకవర్గాల్లో కేడర్ని కాపాడుకోవడంలో పార్టీ ఒకలా వ్యవహరిస్తుంటే తాడిపత్రి నియోజకవర్గంలో కేడర్ని కాపాడుకునే విషయంలో పార్టీ ఏమైనా పార్షియాలిటీగా చూస్తుందేమో అనిపిస్తోంది. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ ఏంటంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి అండ్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మధ్య వైరం. సో పెద్దారెడ్డి గారు యాక్చువల్లీ ఇంతకుముందు కోర్టులో పిటిషన్లు వేసుకొని ఆయన ఏమన్నారంటే తను నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగేలాగా, పొలిటికల్గా రాజకీయపరమైన అంశాల్లో యాక్టివ్గా ఉండేలాగా, మీటింగులు పెట్టుకునేలాగా అనుమతి ఇవ్వాలని కోరారనమాట. సో అలాగే అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో తనను బహిష్కరిస్తున్నారు, చట్టబద్ధమైన బహిష్కరణ జరుగుతోంది, అక్కడ ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. సో నేను అక్కడికి ప్రవేశించుకొని నా రాజకీయం నేను చేసుకొని అక్కడ స్వేచ్ఛగా తిరిగేలాగా అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. సో అప్పుడు దాని మీద కోర్టు రకరకాల అంశాలు, దాదాపుగా ఒక 8 రకాల అంశాల మీద ఆయన పిటిషన్ వేస్తే కోర్టు అనేక అంశాలను పరిశీలించి ఆయనకి ఏం చెప్పిందంటే తాడిపత్రి పట్టణం మరియు నియోజకవర్గంలో నివసించవచ్చు, స్వేచ్ఛగా సంచరించవచ్చు అని చెప్పింది. అలాగే చట్టబద్ధమైన రాజకీయ కార్యకలాపాలు కూడా చేపట్టవచ్చు, కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదు అని చెప్పింది. ఒకవేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసులు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి అని చెప్పింది. అండ్ ఆయన ఏమైనా పొలిటికల్గా ర్యాలీలు, మీటింగులు అలాంటివి ఏమైనా పెట్టాలంటే పోలీసులు అనుమతి తీసుకోవాలి అని చెప్పింది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, కోర్టు చెప్పినట్టుగా ఆయన పెద్దారెడ్డి గారు ముందస్తు అనుమతులు తీసుకోవడం లేదు, అండ్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. సో అలా వాళ్ళు రెచ్చగొట్టేలా మాట్లాడారు కాబట్టి అది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను ఉల్లంఘనే కాబట్టి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే వాళ్ళు కేసు నమోదు చేయాలి. సో ఇక్కడ నమోదైంది, ఇక్కడ మొదలైంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలియదు. సో ఇక్కడ సరే ఇప్పుడు తాజాగా జరిగిన గొడవే మనం చెప్పుకుంటున్నాం, కానీ ఒకటి మాత్రం నిజం, 2019 నుంచి 2024 మధ్య మన రాష్ట్రంలో మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కేడర్ ఎంతగా ఇబ్బంది పడ్డారో, పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కేడర్ ఎంతగా ఇబ్బంది పడ్డారో, తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కేడర్ అంతకన్నా ఎక్కువ ఇబ్బంది పడ్డారు. మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు వైసీపీ కాంప్రమైజ్ అయిపోతే తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు వైసీపీ మీద ఫైట్ చేశారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా స్టిల్ ఇంకా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇతర నియోజకవర్గాల్లో సాఫీగానే ఉంది, కేడర్కి బాగానే ఉంది, కానీ ఈ నియోజకవర్గానికి తాడిపత్రి వచ్చేసరికి సాఫీగా ఏదీ జరగట్లేదు, అన్నింటికి ఆంక్షలు అడ్డం వస్తున్నాయి. సో అంతా కూడా పార్టీ పెద్దల కంట్రోల్లోకి తీసుకున్నారేమో అనిపిస్తోంది. అక్కడ జేసీ ఫ్యామిలీకి అంత స్వేచ్ఛ ఇవ్వట్లేదేమో అనిపిస్తోంది. ఆ కారణంగా వాళ్ళు తిరుగుబాటు మొదలుపెట్టారు, ఫైట్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చెప్పలేం. సో ఇక్కడ జేసీ ఫ్యామిలీ ఎటువంటిదనేది చంద్రబాబు గారికి తెలియదు కాదు. ఎందుకంటే గతంలో జేసీ దివాకర్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు, ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. సో వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని తెలియదు కాదు. సో ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఏకపక్షంగా జరుగుతోంది. ఈ విషయంలో పోలీసులకు స్వేచ్ఛ లేదు. అక్కడ పోలీసులు ఏమంటారు, లోకల్ డిఎస్పీ, లోకల్ సిఏ వాళ్ళు ఏమంటారు, ఉన్నతాధికారులు చెప్పాలి, డిఐజీ నుంచి, డీజీ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి మాకు అడ్రస్ వస్తేనే మేము ఎఫ్ఐఆర్ కట్టగలం, అది ఇది అని చెప్పి వాళ్ళు తప్పించుకుంటున్నారు. సో అంత ఉన్నతాధికారుల మీదకి నెట్టేస్తే వాళ్ళు ఇంకా ఏమీ చేయనట్టే కదా. సో అందుకని వీళ్ళు సరే ఉన్నతాధికారులతోనే తెలుసుకుంటాం అనే వరకు వచ్చింది. అంటే ఇక్కడ పరిస్థితులు చేయదాడుతున్నాయేమో అనిపిస్తోంది. నేను నిన్న కూడా చెప్పాను, లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ యాక్చువల్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు గారు భేటీ అయ్యారు ఒకసారి. సో ఇంకొకసారి ఈ భేటీ జరిపి అక్కడ జరుగుతున్న తాజా అంశాలను పరిశీలించి
పోలీసులకు అండ్ అక్కడ క్యాడర్కు కాస్త స్వేచ్ఛనిస్తే బెటర్. దానివల్ల అక్కడ శాంత భద్రత ఏమి విఘాతం కలుగుద్దనో, లేదంటే ఫ్యాక్షన్ గొడవలు జరుగుతాయనో, లేదంటే వైసీపీ వాళ్ళని కొట్టేస్తారనో చంపేస్తారనో కాదు. కానీ ఒక రకంగా కోర్టు అండ్ చట్టం ఏం చెప్తుందో అది జరిగే అవకాశం ఉంది. అలా జరగకపోతే అక్కడ క్యాడర్ మనోభావాలు దెబ్బతింటాయి. మేము అధికారంలో ఉన్నా సరే లేనట్టే. సో కనీసం అవతల వాళ్ళ మీద కేసులు కూడా నమోదు అవ్వట్లా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మా మీద వందలాదిగా కేసులు పెట్టారు, ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలన్నా పోలీసులు భయపడుతున్నారు అనే పరిస్థితి వచ్చిందనమాట. సో అందుకే ఇదంతా తేల్చుకోవడానికి రేపు సోమవారం ఎస్పీ ఆఫీస్కి వెళ్తామని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అండ్ అనుచరులు ప్రకటించారు. కాబట్టి ఇది కాస్త ఉద్విగ్నభరిత వాతావరణం అయితే నెలకొంది, ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. అది లేకుండా ఉండడానికి ఈవెన్ పార్టీ పెద్దల నుంచి కూడా కొంత కంట్రోల్ ఉందంట. సో చూడాలి ఏం చేస్తారనేది. థ్యాంక్ యూ.